Hey people, we are now with second food vlog here at US Pizza E3 డ్రైవింగ్ దగ్గర. అండ్ నేను ఇక్కడైతే ర్యాండమ్గా 4 పిజ్జా సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని మేకింగ్ చూస్తేనే నాకు అసలు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు తిందామని హాట్గా క్రిస్పీగా రెడీ అయి ఉన్నాయి నా కోసం. అండ్ నేను స్టార్ట్ చేసే ముందు అయితే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ పీపుల్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్స్ ఫస్ట్ పిజ్జా ఎక్కడ మేక్ చేశారు? నాకైతే ఆన్సర్ తెలుసు, నేను వీడియో ఎండ్లో రివీల్ చేస్తాను. మీలో ఎవరికైతే తెలుసో ఫస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. సో గైస్, లెట్స్ గో. సో ఆల్రెడీ ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ చేసాం అండ్ సెకండ్ ఫుడ్ బ్లాగ్ ఇక్కడికి పిజ్జాస్తో మీ అందరికీ నచ్చే ఫుడ్తో వచ్చేసాను. సో మనం ఫస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నాను బికాజ్ ఐఎమ్ ఏ బ్యాక్ బెంచర్. ఓపెన్ చేసేస్తున్నా. ఎక్స్ట్రా చీజ్ అండ్ చికెన్ స్పైసీగా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక్కడ. అసలు నాకు లేట్ చేయాలని లేదు. సో మనం స్టార్ట్ చేసేద్దామా మరి? I'll go with this. Come on. First one అయితే వితౌట్ సాస్ అండ్ స్ప్రింక్లర్స్తో కాకుండా ఓన్లీ సింపుల్గా తింటున్నాను. I want to complete this wholly. సో ఫస్ట్ బైట్ అయితే వావ్, తిన్న ఫీలింగ్ వచ్చిందండి బాబు. ఇంత పిజ్జాస్ ద బెస్ట్ అండి. కావాలంటే చూసుకోండి మన యూఎస్ పిజ్జా E3 డ్రైవింగ్లో. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు ఇది. I'll go with another bite. అంతే అండి, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడం. ఇది నేను కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు నేను తినేది అయితే ఇప్పుడు స్పైసీ చెట్టినాన్. సో మీకు రివ్యూ ఇస్తాను ఎట్లా ఉందో. నేను తినగానే మీరు కూడా ట్రై చేసేయండి. సో లెట్స్ గో. టమాటో ఫ్లేవర్ ఇష్టం అనమాట, సో అందుకే వేసుకుంటున్నా. ఇదంతా మ్యాండటరీ కాదు, ఇష్టమైతే తప్పకుండా వేసుకోండి. ఐఎమ్ గోయింగ్ విత్ వావ్. స్పైసీ చెట్టినాడు అన్నారు, కానీ స్పైసీ అయితే ఎక్కువగా లేదు. బట్ చెట్టినాడు అనే మీనింగ్ తెలుసుకొని నాకు కామెంట్ చేయండి. కానీ రివ్యూ అయితే ఐ కెన్ గివ్ అవుట్ ఆఫ్ 100 70%. బికాజ్ ఆఫ్ స్పైసీ అని మెన్షన్ చేసి కొంచెం స్పైసీ కొంచెం లిటిల్ బిట్ తక్కువ అయింది. దట్స్ ఇట్, ఇంకేం లేదు. మిగతాదంటే సూపర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ చట్పటా పనీర్. లెట్స్ గో విత్ దిస్. అండ్ సో స్టార్ట్. ఇందాక సాస్తో ట్రై చేసాం కాబట్టి ఇప్పుడు మసాలాస్తో ట్రై చేద్దాం. ఇంకోటి తిని చెప్తాం. స్పైస్ స్ప్రింక్లర్ యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా టేస్ట్కి. సో దీంట్లో అయితే చీజ్, కార్న్, టమాటో ఎవ్రీథింగ్ బాగా యాడ్ చేశారు. ఓకే, మన చట్పటా పన్నీర్కి ఎంత ఇద్దాం రేటింగ్? I'll give this 3 out of 5. Yeah. And next I'll go with cheese burst veg. వచ్చేసా? యా, చూసేద్దాం. వావ్, పేరుకు తగ్గట్టే మొత్తం చీజ్తో కవర్ చేసేసారు. చీజ్ బర్స్ట్. కెన్ యూ సీ దిస్? చీజ్ బర్స్ట్లో అన్నట్టు ఎవ్రీథింగ్ ఇంగ్రీడియంట్స్ బాగానే యాడ్ చేశారు. సో చీజ్ వల్ల ఐ కాంట్ ఫైండ్ దోస్. తింటున్నా, స్లైసెస్ కూడా సరిగ్గా. యా,
ఫస్ట్ మాత్రం ప్లెయిన్గా తినాలండి, ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ని మనం ఆస్వాదించుకుంటూ తినాలి కదా. వితౌట్ సాస్ అండ్ స్ప్రింక్లర్స్ నేను తినేస్తున్నా దీన్ని. చూస్ బెస్ట్, యూ కెన్ సీ దిస్. ట్రై చేస్తున్నా. మన మాటలో చెప్పాలంటే ఇండియన్ ఫుడ్లో ఆనియన్స్ లేదు, టేస్ట్ లేదు. ఈ పిజ్జా ప్రూవ్ చేసిందండి. ఆనియన్స్ తింటుంటే వస్తుంది ఆ సౌండ్, ఆ రిథమ్, మీకు అంతే పీక్స్ అండి బాబు. బాబా వినిపిస్తుందా? ఇంకా గట్టిగానా? ఎక్స్ట్రాడినరీ అండి. చెప్తున్నా కదా, మన ఇండియన్స్కి ఆనియన్స్ లేనిది ఆ రెసిపీ క్రియేట్ అవ్వదు అనేది ఈ పిజ్జాలో అర్థమవుతుంది. సో ఏమాత్రం లేట్ కాకుండా తినేస్తాం. ద బెస్ట్ అండి. సో దీనికి మనం రేటింగ్ గట్టిగానే ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 5 ఐ విల్ గో విత్ 4.8. ఆల్ రైట్, వీడియో చూసి అయితే ఎంజాయ్ చేశారు కదా. సో నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న పిజ్జాస్లో మీకు ఇప్పుడు రివ్యూ చెప్తున్నాను. ఫస్ట్ ఏదైతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని సెలెక్ట్ చేశాను, ఇట్స్ నథింగ్ బట్ టెక్సాస్ BBQ. సో సూపర్ ఎక్స్ట్రాడినరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మోస్ట్ నా హార్ట్ని ఫిదా చేసింది. అన్నిటినీ మిగతా మూడింటిని డామినేట్ చేసి పడేసింది అంతే. సో అందులో అయితే ఆ క్రిస్పీ అసలు వేరే లెవెల్ అంతే. సో నెక్స్ట్ అయితే నేను దానికైతే 5 out of 5 ఇంకా ఎక్స్ట్రా రేటింగ్ కూడా ఇస్తున్నానండి. నెక్స్ట్ సెకండ్ వన్ చీజ్ బస్ట్. ఆ పిజ్జా మొత్తం చీజ్తో అలా కవర్ అయిపోయింది. మీరు వచ్చి అలా ఒక స్లైస్ తీసుకొని అలా పెట్టుకొని తింటుంటే అసలు మీరు ఆ ఫీల్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చేయాలి కదా. సో కానీ మోస్ట్లీ నా టెక్సాస్ BBQ మాత్రం ట్రై చేసే వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చట్పట పన్నీర్తో చక్కగా క్యాప్సికమ్తో అలా అలా డెకరేట్ చేసి పెట్టారు. ఆ డెకరేషన్కి కొంచెం ఆల్మోస్ట్ మనం తినేయచ్చు. సో ఇక్కడ స్పైసీ చెట్టినాట్ స్పైసీగా క్రిస్పీగా హాట్గా భలే ఉంది. ఆ ఫ్లేవర్ని చూస్తుంటేనే మనకు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. మీరైతే ఇక్కడ US పిజ్జాకి వచ్చి మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా ఇది ట్రై చేసే వెళ్ళండి. సో వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, దాని ఆన్సర్ మన ఫస్ట్ వరల్డ్ పిజ్జా తయారు చేసిన కంట్రీ ఇటలీ. మరైనా కొత్త రివ్యూస్తో కొత్త క్వశ్చన్స్తో నేను మీ ముందు ఉండాలంటే మన ఛానల్ని గల్లీ ప్రాంక్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.